ఓకే అండి, ఇంగ్రీడియంట్స్ చూద్దాం ఏం కావాలో. పసుపు, ఇంగువ, ఎల్లిపాయలు, మినప్పప్పు, సాల్టు, శనగపప్పు, జీలకర్ర, ఎండుమిర్చి, పొనగంటి కూర 1 కప్పు, కరివేపాకు 1 కప్పు, నువ్వులు, ధనియాలు. ఓకే, సో మరి స్టార్ట్ చేద్దామా? చేద్దామండి. సో చెప్పండి ఎలా చేసుకోవాలి. ఫస్ట్ కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఓకే, ఫస్ట్ ఎండుమిర్చి వేసుకోవాలండి. ఓకే, నెక్స్ట్ కరివేపాకు. ఓకే. సో మీరు మూవీస్ చూస్తారండి ఎప్పుడైనా? తక్కువ సినిమాలకి వెళ్ళాను. నేనేం వెళ్ళను. అయ్యో, సినిమాలు ఏం వెళ్ళను, సీరియల్ చూడను, ఓన్లీ వంటలే చూస్తాను. ఓన్లీ వంటలు. అయ్యో. నెక్స్ట్ జీలకర్ర. మీ పిల్లలు కూడా అడగరా అమ్మా సినిమాకి తీసుకెళ్ళు అని చెప్పి? మా పిల్లలు ఎప్పుడన్నా వాళ్ళ డాడీ అంటే పోతారు అప్పుడప్పుడు. అయ్యో, మీరు ఫ్యామిలీ కలిసి వెళ్ళొచ్చు కదా. నేను వెళ్ళను, నాకు ఇష్టం ఉండదు. ఎందుకండి పాపం అంత నెగటివిటీ సినిమాల పైన? ఏం ఉండదు, అట్లానే ఏం లేదు కానీ కొంచెం తక్కువ. నేను ఇంకా పిల్లలు వాళ్ళ సంతోషం కావాలి కదా. మీరు చూసిన 1-2 సినిమాలు ఏమైనా ఉన్నాయా అసలు? ఉన్నాయి. పవన్ కళ్యాణ్, చరణ్, రామ్ చరణ్ మెగా సినిమాలు చూస్తుంటారు అనమాట. నెక్స్ట్ ధనియాలు. ఓకే, సో మీకు పవన్ కళ్యాణ్ అంటే ఇష్టమా? చాలా ఇష్టం. అందరికంటే ఎక్కువ బ్రహ్మానందం ఇష్టమా? భలే చెప్పారు. నాకు మినప్పప్పు అండి. బ్రహ్మానందం అంటే ఎవరికి ఇష్టం లేదు చెప్పండి? ప్రతి ఒక్కరికి ఇష్టం. ఒక సినిమాలు అంటారు చూడు, పాల ప్యాకెట్లు జల్సనా ఏదో మూవీ ఉంది, అందులో 2 పాల ప్యాకెట్లు తెచ్చి, అయ్యో సార్ 2 పాల ప్యాకెట్లు ఏంది అంటే, 2 ప్యాకెట్లు ఉన్నప్పుడు ఒక పాల ప్యాకెట్ నాకొకటి నీకొకటి ఇవ్వాలంటే, అయ్యో సుమన్ నాకు తెలియదు అని అంటాడు. ఆ డైలాగ్ కరెక్ట్ వస్తలే. అవునా? నెక్స్ట్ శనగపప్పు. ఓకే, అంటే అన్ని తక్కువ వేస్తాను, మసాలాలు ఎక్కువ అవసరం. ఓకే. నెక్స్ట్ నువ్వులు. సో కారం పొడులు మీరు రకరకాలు చేస్తారు కదా, ఏది బాగుంటుంది అండి టేస్ట్ అన్నిటికన్నా కూడా? ఇదే బాగుంటుంది, ఎక్కువ ఇది బాగుంటుంది. నెక్స్ట్ పుదీనా కారం పొడి బాగుంటుంది. ఓకే, కొత్తిమీర అని ఇవన్నీ ఆకుకూరలు అయినా సరే కారం పొడి చేసేస్తాను. నెక్స్ట్ ఇంగు వేసుకోవచ్చు అండి. ఇది పక్కకు తీసుకొని పొనాటి కూర ఎంపుకోవాలండి. సో ఇదంతా మనం పక్కకు తీసేసుకోవాలి కదా? పక్కకు తీసుకోవాలి, ప్లేట్లో తీసుకొని చల్లార పెట్టుకొని పొనాటి కూర ఎంపుకోవాలి. సో పొనగంటి కూరతో మనం ఏం చేసుకోవచ్చు అండి రెసిపీస్? పప్పులలో అన్నిట్లో వేసుకోవచ్చు అండి, ప్రతి ఒక్క పప్పులో వేసుకోవచ్చు, సాంబార్ పెట్టుకోవచ్చు. ఓకే, ఇది ఒక్కొక్క ఆకు తెంపాలండి. ఇవి కొంచెం ఇట్లా ఉంటాయి కదా, అట్లా తెంపకుండా ఒక్కొక్క ఆకే తెంపితే ఫ్యాన్ కింద కడిగి ఒక నైట్ 1 గంట సేపు ఆరబెట్టాలి. అవునా? సో ఏంటంటే మనకు మెయిన్ బెనిఫిట్ కండ్లకు మంచిది, కండ్లు బాగా కనిపిస్తాయి, అంటే ముందు చూపు అన్నట్టు. ఓకే, అయితే నేను తినాలి ఫస్ట్ ఇది. ఇవి ఎనీ టైము ఎన్ని అంటే 1/2 kg అట్లా కొట్టి పెడతా నేను, మాకు 1 month వస్తుంది అండి. ఓకే, ఓకే. ఇంకా స్టవ్ ఆఫ్ చేయాలి. ఓకే, సో ప్రతి ఒక్క ఆకు కూడా మంచిగా ఫ్రై అయినట్టుంది. ఫ్రై అయింది. సో ఇప్పుడు అంతా కలిపి మిక్సీ పట్టాలండి. నెక్స్ట్ సాల్ట్ వేసుకోవాలి. తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి. ఓకే,
కారం పొడి అండి. ఓకే, సో చూస్తున్నారు కదండి, పొనగంటి కూర, కరివేపాకు, కారం పొడి. సో ఎలా ఉంది, టేస్ట్ చేసి చెప్తాను. అండ్ హెల్త్ కూడా చాలా చాలా మంచిది ఇది. అవునండి. ఈలోపు మీరైతే ఒకసారి తయారీ విధానాన్ని చూసేయండి. పొనగంటి కూర, కరివేపాకు, కారం పొడి. తయారీ విధానానికి కావాల్సిన పదార్థాలు: పొనగంటి కూర, కరివేపాకు, ఎండుమిర్చి, ఉప్పు, ధనియాలు, నువ్వులు, మినప్పప్పు, శనగపప్పు, జీలకర్ర, పసుపు, వెల్లుల్లిపాయ. పొనగంటి కూర, కరివేపాకు, కారం పొడి. తయారీ విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి నూనె వేసి ఎండుమిరపకాయలు, కరివేపాకు, జీలకర్ర, ధనియాలు, మినప్పప్పు, శనగపప్పు, నువ్వులు బాగా వేయించి పక్కన పెట్టాలి. ఇప్పుడు పొనగంటి కూర కూడా వేయించుకోవాలి. ఇప్పుడు రెండు కలిపి మిక్సీ పట్టించి డిష్ అవుట్ చేసుకోవాలి. అంతే, పొనగంటి కూర, కరివేపాకు, కారం పొడి రెడీ.